చినియవ్వ చికెన్ తినక 15 రోజులు కాబట్టి ఇవాళ నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది. మరి దాన్ని అండు అంటే అండుతుందో లేదు, దాన్ని ఎటు చేసి ఇలా అండిపించుకొని తినాలి. సిరి, ఓ సిరి, సిరి. ఏంది పొద్దు పొద్దుగానే ఒకటే వరుడర పడుతుంది? పొర్రుడు కాదే, నిన్నొకటి అడుగుతా కాదనద్దు. ఏంది నువ్వు అడిగేది? నీ కాళ్ళలేదు పాలలేదా? చి అది కాదే, చికెన్ తినక 15 రోజులు అవుతుంది, దాని మీద తినాలని బుద్ధి పుట్టిందే, నువ్వు వండుతావని అడుగుతాను. ఏంది చికెన్ తినబుద్ధి అవుతుందా? తినబుద్ధి అవుతుంది, ఎందుకు కాదు? సంపాదించిన పైస అంతా తినుడుకు తాగుడికేనే. రేపు పోరగాళ్ళ పుడతాన పరిస్థితి ఏంది మరి? పోరాలు అని పడితేమే మనకున్న జాలదాయే. నీ పీసిడితనంతో నీ కడుపు కట్టుకొని సంపాదిస్తే ఉడువు లెక్కున్న ఉడతపిల్ల లెక్క ఎత్తు కదనే. ఏంది పీసిడితానమ్మా? వయసునాడు పుట్టిన పిల్లలన్నీ ఉండాలా, వయసునాడు సంపాదించుకున్న పైసలన్నీ ఉండాలి అన్నారు పెద్దోళ్ళు. పిల్లలు ఎట్లాగూ లేరు, పైసలన్నీ ఉండాలన్న ఆశ. నాదేం పోతుంది, నీదే ఖర్చు అవుతుంది. పో తెచ్చుకపో, అండి పెడతా. అది ఎడ్డం అంటే తెడ్డం అనేది, తెడ్డం అంటే ఎడ్డం అనేది. ఎట్టెట్లనో అది చికెన్ తెచ్చుకోపో వండుతా అన్నది. మరి పావు కిలో చికెన్ తీసుకపోతే ముక్కలని నాకేసి సోరు అది పోసుకుంటుంది. అర్ధ కిలో కూర తీసుకపోతే ఇద్దరం కలిసి తినచ్చు. దానికో పావు కిలో అవుతుంది, నాకో పావు కిలో అవుతుంది. తీసుకొస్తా పోయి. సిరి, సిరి, సిరి. అగో రోడ్డు నుంచి వెళ్ళి వరకు కడతానవా? అగో బాగానే బరువు ఉన్నది, వరకిలు ఉంటదా? అయినా గాని మన ఇద్దరు పానాలకు గింత ఎందుకు చెప్పు? పావు కిలో తెస్తే సరిపోదా? పావు కిలో ఎటు చాలుతుంది? షేర్ పావు కిలో తినచ్చు, అర్ధ కిలో తెచ్చిన. పైసలన్నీ ఇట్లనే దగ్గర పెడతాను. మనం తింటేనే కొడుతుంది ధనం అంతా. అయినా మనకేమన్నా పిల్లలు అజ్జెళ్ళలా? కడుపు కన్నా సుఖంగా తినద్దా? మనం తినంగేమన్నా మిగులుతే కుక్కకే తప్పు అండుపోని తాన చేసేస్తా. అది చికెన్ అంటుంది కానీ మరి అల్ల వేసిందో లేదు. తగ్గట్టు కారం వేసిందో, మసాలాలు కాటు పెడుతుంది మరి, అది మంచిగా కమ్మ ఉంటుంది. కానీ కాటు గిట్ట పెడితే కొంచెం పోతి మీరు చేయపోద్ది, మరి అది వేస్తే కమ్మగా ఉంటుంది. వాసన అయితే మంచిగా వస్తుంది, ఇంకా మంచిగా అంటుంది. గరం మసాలా ఉంటుంది, ఏది వచ్చు. ఇంకా అయిపోలేదా తాను? కూర అన్నుడు కూడా దగ్గర పడ్డది, ఇంకా అత్తలేడు. అబ్బా, అక్కేం కూర వండుతుందో ఏమో, కమ్మగా వాసన వస్తుంది. ఎట్లయినా ఇలా అక్కని కూర అడకచ్చుకోవాలి. అక్క, అక్క. ఆగో పొద్దుగాలే అడుక్కునేదచ్చి కూడా అక్కని పిలవబట్టే. ఎవతిది? అయ్యో నువ్వానే? ఏంది అక్క
పొద్దుగల అడుక్కునేది అనబడితివి. అయ్యో నువ్వానే పొద్దున్న గింత దీనంగా పిలిస్తే అడుక్కునేది అనుకున్నా. ఏమనుకోకు, గిట్ల వచ్చినవేందే? ఏం లేదే అక్క, ఏం కూర వండుతున్నావు అని కమ్మగా మా ఇంటి దాకా వాసన వస్తుంది. కొద్దింత కూర ఎత్తామని వచ్చిన్నే. ఏ కూర నానే, మా ఇంట్లోనే కొద్దిగానే మిల్మీకర్లు ఉంటా అండిన్నే. అబ్బా, మిల్ మేకర్ కూర వండితేనే గింత కమ్మగా వాసన వస్తుంది. మటన్ చికెన్ వండితే ఇంకెంత కమ్మగా వాసన వస్తుందో. ఆకలి అవుతుందే, నమ్ముగోడు ఏం కూరగాయలు తీసుకురాలేడు. కొద్దింత కూర ఉంటాయి అక్క. కూర ఆనే ఇంట్లో ఉన్నదే ఇద్దరు మా ఇద్దరు మందమే వండుకున్నాం. ఓ నలుగురు ఉండేది ఉంటే ఎక్కువ తక్కువ అండి వేసేదాన్ని కానీ చెల్లే. ఇప్పుడు వేస్తే నా మొగుడు నన్ను ఉపాసం ఉంచాలి, లేదా నీ నన్ను ఉపాసం ఉండాలి. ఏసుడు కుదరదే. అయ్యా అక్క, ఏందే అడగక అడిగితే గట్లన పడితివి. అయినా బావ ఏ సందిల్నో ఏ గొందిల్నో మా అడక తింటాడు. నాకు బావంతుది అయ్య రాదే కూర. అవును గాని బావకు గిట్ల గిన్నె పట్టుకొని సందులలో బొందులలో అడక తినే అలవాటు అస్సలుకు లేదు. ఉన్నదో లేదో కారము మిరము నా ఇంట్లోనే తింటాడే. పోయి రాశల్లే, రేపెత్తపో. సరేనా? ఇగో దీని ముఖానికి దీని ఇంటికి వచ్చుడే అడుగుడే ఎక్కువ. అంటే ఇది సందులలో గొంతులలో అంటే నేనేదో రోజు గిన్నె పట్టుకొని ఇంటింటికి అడక తినికి పోయినట్టు. ఏందయ్యేమో అంటాను, మా ఆయన పడుతుంది. ఏమంటలేనే. గబ్బు మొక్కంది గింతంతా కూర వండుకొని శాత కాదు కానీ పొద్దున్న లేతేనే గిన్నెను పట్టుకొని మందిన్న పొన్న తిరుగుతుంది. ఏమైనా అయినా నేను ఎంత మంచిగా వండుతానో, ఆడకట్టంతా నా కూర వాసనే వస్తుంది. అబ్బా, కూర ఉడికిందో మరి? అబ్బా కాలుతుంది. చూస్తాంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అబ్బా కాలుతుంది. అబ్బా ఇంకా కొద్దిగా ఉడుకుతా, మంచిగా ఉంటుంది. ఈ తానం అయిందో మంచిది. ఉడికిందో మళ్ళా చూద్దాం. కూర అయితే అయింది కానీ ఈయన తానం అయితే అయితలేదు. అవును కానీ కూర అయితే మంచిగా ఉడికింది కానీ కారం కలిసింది అసలు మంచిగా. కారం మంచిగానే కలిసినట్టు ఉన్నది కానీ ఉప్పే కొద్దిగా కలవలే. ఇంకొకటి తిని చూద్దాం. అత్తండ ఇంకా తానం అయిపోయిందా లేదా? అబ్బా తింటాంటే అరకిల కూరల పావు కిలో చికెన్ అయ్యేపోయింది. అవును, షెరో పావు కిలో అన్నాడు కదా, నా పావు కిలో నేను తిన్నా, ఆయన పావు కిలో ఆయనకున్నది. అవును కానీ మళ్ళీ ఆయన తినేటప్పుడు నన్ను అర్థం చేసుకోకుండా నాకు వేయడా ఏంది? ఆయన నోట నీ నోట ఇంకా సగం తింటా, నన్నేమంటాడు? మళ్ళీ రేపు చేయరా? చికెన్ అయితే ఉడికి తినాలి.
అబ్బా తెచ్చినోడు తెచ్చిండు కానీ కిలంతా తెస్తే అయిపో. చూస్తాంటేనే అరకిలో కూర అయిపోయా. అయ్యో అలవాటైన పానం అంగడంగడైనట్టు తినంగా గిన్నె మొత్తం తిన్నా కదా, చికెన్ మొత్తం అయిపోయాయి. ఇంతంత షోరు ఉన్నది, ఏమంటాడో ఏమో. ఈ మనిషి అలా బాత్రూమ్లో వండేటట్టు ఉన్నాడు కదా. అత్తనా ఎంతసేపే చూడబట్టి నీ గురించి. ఏమైంది గింత సేపు జల్లి పెట్టు, ఆకలి అవుతుంది. గంటలు స్నానం చేసుడా ఆకలి కాదా మరి? అన్నం వేయకుండా ముక్కలే. అన్నం లేనిది కూర దేంతో తింటావు? ఏం చేసిరి? అర్ధ కిలో కూర ఎత్తాను, కూర లేనట్టు గంట కొట్టబడుతుంది. ఎయ్యే తినాలి, ఆకలి అవుతుంది. తినిగా కడుపు నిండా. ఏం చేసిరి? గంత కూర ఎత్తకి సోర పడుతుంది నాకు. ఏత్తాను ఆగలేవు. ఎదిను అర్ధ కిలో కూర ఎత్తకి ముక్కే పడుతుందేమే. కూర అంతా ఏమైంది? ఏమైందంటే తిన్నా. గంత కూర ఎట్లా తిన్నావే నీ కడుపు చల్లకుండా? ఎట్లా తిన్నా అంటే ఒక ముక్క తిన్నప్పుడు కొద్దిగా కారం కలిసినట్టు అనిపించలే, మళ్ళీ ఇంకో ముక్క తిన్నా. కొద్దిగా ఉప్పు కలిసినట్టు అనిపించలే, మళ్ళీ ఇంకో ముక్క తిన్నా. అప్పుడు ఉడకనట్టు అనిపించలే, మళ్ళీ ఇంకో ముక్క తిన్నా. గట్లనే తింటా అంటే మొత్తం అయిపోయింది. గంత కూర గట్ల తిన్నవే? ఎట్లా తినుడేంది? ఇగో గిట్లా తీసుకొని గిట్లా తిన్నా. ఓ రాములా, 15 రోజుల నుంచి వెళ్ళి తినబుద్ధి అవుతుంది అంటే తెచ్చుకుంటే నీ కడుపు కాలగానే ఉన్నంత నువ్వే తింటివి కదనే. నీ దవడల్లో పొగ చూరగానే అర్ధ కిలో కూర ఒక్కదాని తిన్నావే. 15 రోజుల నుంచి వెళ్ళి చికెన్ మీద ఆశ పుట్టి చికెన్ తెచ్చుకుంటే అండకండకు అండుతివి. అండిన దానివి ముక్కలెత్తవా నేను ఆశపడితే గంటెడు సూప్ పోసి ఒక్క ముక్క ఎత్తివి. ఆ ఒక్క ముక్క కూడా నువ్వే తింటివి కానీ అర్ధ కిలో కూర ఎట్లా పట్టింది నీ కడుపులా? అర్ధ కిలో కూర ఎట్లా పట్టింది నీ కడుపులా? ఏ ఊక వరకు కూర అంటావు? 15 రోజులకు తెచ్చినావు, మరి ఆకలి అయిందే తిన్నా. అదేవతో సుమి పొద్దుగాల గిన్నె పట్టుకొని నా కూర మీదనే ఏడ్చింది. ఇప్పుడు నువ్వు నా కూర మీదనే ఏడుతాను. అద్దా ఇంత కూడా నేనే తింటది. ఓ కూర అంటాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ విలేజ్ ఫిలిమ్స్. ఎట్లుంది మా వీడియో? మంచిగా ఉందిలే. మరి మంచిగా ఉంటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, గట్టిగా కొట్టండి.